హాయ్ ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్లో డబ్బుల్ని ఎలా సంపాదించాలి? స్టాక్ మార్కెట్ స్టార్ట్ చేయడానికి మనకి ఏం కావాలి? మన దగ్గర ఏముండాలి? అవన్నీ ఇప్పుడు చూద్దామండి. మీరు చేయవలసిన పనులలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శాంతి లోహిత్ క్రియేషన్ని ఒక్క లైక్ వేయండి ప్లీజ్, ఒక్క లైక్ అండి. మనం డబ్బులు ఇప్పుడు ఏం చేస్తామంటే బంగారం దాచుకున్నట్టు బ్యాంకుల్లోని లాకర్స్లోని దాచుకుంటాం అన్నమాట. అలా దాచుకోకూడదు. ఆ విధంగా దాచుకున్నట్లయితే ఆ మనీ ఎప్పటికీ గ్రో అవ్వదండి. అంటే మనం ఎంత అయితే ఇప్పుడు ఒక 10,000 కనుక ఉన్నట్లయితే ఆ 10,000ని బీరువాలో పెడితే అది ఎప్పటికీ పెరగదండి. అలా అని మనం బ్యాంకు అకౌంట్లో వేసుకున్న ఎక్కువ డబ్బులు సంపాదించే మార్గాన్ని వదిలేసి మనం తక్కువ డబ్బులతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అదే కనుక మనం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బుల్ని సంపాదించడానికి ఇన్వెస్ట్ చేసుకునే ఒక బెస్ట్ వే ఈ స్టాక్ మార్కెట్ అండి. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఏమీ లేదండి, చాలా సింపుల్. స్టాక్ మార్కెట్లో మనం షేర్స్ని కొనడాన్ని అమ్మడాన్ని స్టాక్ మార్కెట్ అంటాం. అంటే ఇప్పుడు ఇంకా వివరంగా చెప్తాను. స్టాక్స్ని మనం ట్రేడ్ చేయాలంటే అంటే కొనాలి అన్నా అమ్మాలి అన్నా ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఎన్ఎస్సిలో కానీ లేదా రెండు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ అంటే బిఎస్సిలో కానీ మనం ట్రేడ్ చేయవలసి వస్తుంది. ఈ బిఎస్సి అనేది 1975లో స్టార్ట్ అయింది. ఇందులో ఇప్పుడు 5,595 కంపెనీలు ట్రేడ్ అవుతున్నాయి. ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 1990లో స్టార్ట్ అయింది. ఇందులో ఇప్పుడు 2,629 కంపెనీలు ట్రేడ్ అవుతున్నాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక కంపెనీని స్టార్ట్ చేయాలి అని అనుకున్నాడు అనుకుందాం. ఆ వ్యక్తికి ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికి కావాల్సిన మనీ 1,000 కోట్లు అనుకుందాం. కానీ అతని దగ్గర కేవలం 800 కోట్లు మాత్రమే ఉన్నాయి. అప్పుడు మిగతా 200 కోట్లని షేర్ల కింద డివైడ్ చేస్తారు. అంటే కంపెనీ యొక్క మొత్తం వాల్యూని షేర్ల కింద డివైడ్ చేస్తారు. డివైడ్ చేసిన తర్వాత 200 కోట్లకి ఎన్ని షేర్లు అయితే వస్తాయో ఆ షేర్లని మనకు అమ్ముతారు, అంటే పబ్లిక్. దీన్నే ఐపీఓ అంటారన్నమాట. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. దానికంటే ముందు ఆ వ్యక్తి సెబీకి అప్లై చేసుకోవాలి, అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఆ షేర్లు ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ అమ్మడం కానీ కొనడం కానీ జరుపుతారు. మరి మనం ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు కొనాలి? ఈ మార్కెట్లో మరి ఎప్పుడు అమ్మాలో ఎప్పుడు కొనాలో తెలియక చాలామంది నష్టపోతూ ఉంటారు. బ్లూ మార్కెట్, బియర్ మార్కెట్ అని 2 రకాలుగా ఉంటాయండి. అంటే ఎప్పుడైనా మార్కెట్ డౌన్ అవుతుంది అంటే అది బియర్ మార్కెట్గా పిలుస్తారు. అంటే షేర్ వాల్యూ అంతా కూడా తగ్గిపోయింది అన్నమాట, చాలా తక్కువలో ఉంటాయి షేర్లు అప్పుడు. మరి బ్లూ మార్కెట్ అంటే మార్కెట్ హై రేంజ్కి వెళ్తూ ఉంటుంది అన్నమాట, అంటే పెరుగుతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో చాలా విషయాలు తెలుసుకోవాలండి. స్టాక్స్ కొనడమే కాకుండా ఇందులో ఇంకా బాండ్స్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని, ఈటీ ఫండ్స్ అని ఇలా చాలా ఉంటాయండి. ఇప్పుడు స్టాక్స్ ఎలా కొనాలో మాత్రమే చెప్తున్నాను. ఇందులో ఇంట్రాడే ట్రేడింగ్ ఉంటుంది. అది ఎలాగో చూద్దాం. ఏ రోజు కొన్న స్టాక్స్ అదే రోజు అమ్మడమే. దీనికి ఒక్కరోజు మాత్రమే టైం ఉంటుందండి. అంటే ఉదయం 9:15కు ఓపెన్ అయ్యి సాయంత్రం 4 గంటలకి ముగుస్తుంది. ఈ లోపులోనే మనం షేర్స్ని అమ్మడం కానీ కొనడం కానీ జరుగుతుంది. దీన్నే ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. ఇందులో నష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే మనం ఒక్క రోజులో నష్టాలు రప్పించే ఇంట్రాడే ట్రేడింగ్లో ట్రేడింగ్ చేయం. మరి ఏం చేయాలి? అందుకే డెలివరీ ఉంది మన కోసం. అందులో డెలివరీలో ట్రేడింగ్ చేస్తే మనం షార్ట్ టర్మ్లో అయినా లాంగ్ టర్మ్లో అయినా మనం ఎప్పుడు కావాలితే అప్పుడు మనం కొన్న షేర్స్ని అమ్మడం కానీ కొనడం కానీ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి లాసు రాదు. ఇదివరకు స్టాక్స్ని కొనాలన్నా అమ్మాలన్నా ఇలా పేపర్స్ రూపంలో ఉండేవి. కానీ ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయిపోయింది. దానికోసం మనం ఒక డీమెట్ అకౌంట్ని ఓపెన్ చేయాలి. దానికి మన దగ్గర పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఈ 3 కూడా మన దగ్గర ఉండాలండి. అంతేకాకుండా తర్వాత 6 months స్టేట్మెంట్ ఉండాలండి బ్యాంక్ది. అకౌంట్ టు బ్యాంక్ది 6 months స్టేట్మెంట్ ఉండాలి. వీటితో పాటు మెయిల్ ఐడి ఉండాలండి. నేనైతే జీమెయిల్ ఐడి ఇచ్చాను. మన దగ్గర ఉన్న ఈ ఆధార్ కార్డు,
పాన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, వీటితో పాటు మనకి ఫోన్ నెంబర్ కూడా ఉండాలి. ఈ మూడిటికి మన ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలన్నమాట. అప్పుడు మనం డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేయగలుగుతాం. మరి డీమ్యాట్ అకౌంట్ని ఎందులో ఓపెన్ చేయాలి? దానికి కొన్ని యాప్స్ ఉన్నాయండి. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి మనం ఏంజిల్ వన్ కానీ, పేటిఎం కానీ, జిరోదా కానీ, గ్రో యాప్ కానీ, అప్స్టాక్ కానీ, మనం దేన్నైనా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుని డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. మనకి డీమ్యాట్ అకౌంట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, మనం డీమ్యాట్ అకౌంట్లోకి బ్యాంకులోంచి డబ్బుల్ని డీమ్యాట్ అకౌంట్లోకి తీసుకుంటాం. డీమ్యాట్ అకౌంట్లోంచి ఎన్ఎస్సిలో కానీ, బిఎస్సిలో కానీ షేర్లు కొనడానికి ట్రేడింగ్ చేస్తాం. ట్రేడింగ్ అకౌంట్ కూడా ఇందులోనే తీసుకుంటాం. ఈ విధంగా బ్యాంకుకి ట్రేడింగ్ చేయడానికి, స్టాక్ మార్కెట్కి మధ్యలో వారధిలా ఉండే వాళ్ళే ఈ గ్రో యాప్, పేటిఎం మనీ, వీళ్ళందరూ కూడా అంటే స్టాక్ బ్రోకర్స్ అని పిలుస్తాం. నేనైతే పేటిఎం మనీలోంచి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశాను. దీనికి అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ ఉండవు, మెయింటెనెన్స్ ఛార్జెస్, యాన్యువల్ ఫీజు కూడా ఉండదు. మనం ఇప్పుడు పేటిఎం ఓపెన్ చేసిన తర్వాత పేటిఎం మనీ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత పేటిఎం మనీ ఓపెన్ అవుతుంది. లేదా పేటిఎం మనీ అనే యాప్ డైరెక్ట్గా మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ప్లేస్టోర్లోంచి. స్టాక్స్ అని ఉంటుంది, లేదా పేటిఎం మనీ అని ఉంటుంది పేటిఎం యాప్లో. నేను పేటిఎం మనీ అని టైప్ చేసి ఓపెన్ చేశాను. ఇంకా మనం జిరోదాలో కానీ, లేకపోతే గ్రో యాప్లో కానీ, లేకపోతే ఏంజిల్ వన్లో కానీ, ఇలా ఎందులో ఓపెన్ చేసినా ఒకేలా ఉంటుందండి ఇంచుమించుగా. కాకపోతే ఛార్జెస్ వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేయాలండి. అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ డీటెయిల్స్, మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత మనం సైన్ పెట్టవలసి వస్తుంది. సెల్ఫీ అడుగుతుంది, సెల్ఫీ కూడా ఇవ్వాలి మనం. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇంకా మీకు అన్నీ కంప్లీట్ అయిపోతాయండి. అప్పుడు ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు స్టాక్ ఎలా కొనాలో చూపిస్తాను. సెర్చ్లోకి వెళ్ళి మీకు ఇష్టమైన ఏదైనా స్టాక్ని సెర్చింగ్ చేయండి. నేనైతే టాటా పవర్ షేర్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత షేర్ వాల్యూ ఇప్పుడు ప్రజెంట్ ఏ రేట్లో ఉందో ఆ రేట్ని చూపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ $381.70 నమోదవుతుంది. ఈ విధంగా మనం చూసిన తర్వాత ఏ సంవత్సరంలో అయినా సరే, ఏ నెలలో అయినా సరే ఎంత రేట్లుకి పెరిగింది, తగ్గింది అన్నది కూడా మనం దీంట్లో గమనించవచ్చు. ఈ చార్ట్లో మనకి ఏ సంవత్సరంలో, ఏ నెలలో ఎంత స్టాక్ పెరిగింది, తగ్గింది అన్నది 5 years వరకు చూసుకోవచ్చు, 1 month కూడా చూసుకోవచ్చు, 6 months. పాస్ట్లో ఎంత పెర్ఫామ్ చేసిందో ఎన్ని సంవత్సరాలైనా చూసుకోవచ్చు. దీన్ని బట్టి మనం షేర్ వాల్యూ ఎంత రేట్లో కొనాలి, ఎంత రేట్లో అమ్మాలన్నది ఒక అవగాహన అయితే మనకి వస్తుందండి. ఇప్పుడు నేను ప్రజెంట్లో ఉన్న రేటుకే ఎలా కొనాలన్నది కొంచెం మీకు చూపిస్తాను. కింద మనకి బయింగ్ అండ్ సేల్ అనే ఆప్షన్లు కనిపిస్తాయండి. మనం ఇప్పుడు కొనాలి కదా, బై అనే ఆప్షన్ని పిక్ చేసుకుందాం. తర్వాత ఎన్ని క్వాంటిటీలో కొనాలి, బిఎస్సిలో కొంటారా, ఎన్ఎస్సిలో కొంటారా, ఆ రేట్లు కూడా పైన ఇస్తాడండి. పైన ఇచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు కదా 35 పైసలు డిఫరెన్స్లో ఉంది. బిఎస్సిలో కంటే ఎన్ఎస్సిలో ఎక్కువగా ఉంది. డెలివరీలో కొంటామండి. తర్వాత ఎన్ని షేర్స్ కావాలన్నవి మనం ఇచ్చుకుంటాం. 1, 2, 10, 100 మన ఇష్టం అండి. అది 3 shares కొని చూపిద్దామని నేను 3 అని ప్రెస్ చేశాను. అప్పుడు ఈ అమౌంట్ ఈ విధంగా వచ్చింది. మీకు ఒకసారి చూడండి. మూడిట్లకి ఎంత అవుతుందంటే $1018 అవుతుందని చూపిస్తుంది. మన దగ్గర ఏమో అమౌంట్ బ్యాలెన్స్ మాత్రం ₹32.82 ఉంది. కింద యాడ్ ఫండ్స్ అని ఉంది కదండి, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ అమౌంట్ ఎంటర్ చేసి కింద మీరు యాడ్ అనేది ఓకే చేస్తే పిన్ నెంబర్ అడుగుతుంది. పిన్ నెంబర్ ఇస్తే మన బ్యాంకులో ఉన్న డబ్బులు డీమ్యాట్ అకౌంట్లోకి యాడ్ అవుతాయి. లేదా మీరు ఇంకోలా కూడా చేయొచ్చు. ఇక్కడ ఫండ్ అని ఉంది కదండి, బ్యాక్ వచ్చేసిన తర్వాత మీరు ఫండ్ అని ఉంటుంది ఇక్కడ. మీకు అప్పుడు కూడా సేమ్ ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా చూపిస్తే యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీ దగ్గర యాడ్ అయ్యి మనీ ఉంది అంటే దాన్ని విత్డ్రా చేసుకోవాలంటే విత్డ్రా చేసుకోవచ్చు అన్నమాట. నేను 40 కొట్టాను, కానీ అక్కడ లేదు కదండి, 32 ఉంది కాబట్టి
1 to 32 అని చూపిస్తుంది అన్నమాట. ఒకవేళ మీ దగ్గర 20 అని కొట్టాను కాబట్టి అప్పుడు మీకు రెడ్ మార్కర్లో ఈ విధంగా వస్తుంది. విత్డ్రా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం విత్డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా గ్రో యాప్లో కూడా నేను చూపిస్తాను కొంచెం మీకు. పైన మనం సెర్చ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుని టైప్ చేసుకుని సెర్చింగ్ చేసుకున్నా మనకి స్టాక్ అనేది వస్తుంది. లేదా కింద ఇక్కడ స్టాక్ అని ఉంది కదండి, అది ఓకే చేసినా సరే మనకి ఈ విధంగా వస్తుంది అన్నమాట. నేను టాటా పవర్ అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయ్యింది. క్లిక్ చేస్తే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ కింద బై అని సేల్ అని ఉంది కదండి, ఈ విధంగా మనం సేమ్ ప్రాసెస్ ఈ విధంగా మనం బై చేసుకోవచ్చు. డబ్బులు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ మాట, ఏమీ తేడా ఉండదు. డబ్బులు యాడ్ అయిన తర్వాత మనం షేర్స్ని కొనొచ్చు మాట. ఇప్పుడు మీకు స్టాక్ మార్కెట్లో షేర్స్ని ఏ విధంగా కొనాలన్నది అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా చేస్తే మనకి లాభాలు ఖచ్చితంగా వస్తాయండి. నేను ఇప్పుడు కొన్ని కంపెనీలు చూపిస్తాను. అవి మీరు ఫాస్ట్లో ఎలా పెర్ఫామ్ చేసాయో చూసుకుని మీరు ఏదో ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు ఈ కంపెనీలో ఇప్పుడు పైన చూపిస్తున్న కంపెనీలన్నీ కూడా చాలా టాప్ కంపెనీలు అండి. మీరు ఈ కంపెనీల్లో టాటా పవర్ కంపెనీల్లో ఏ కంపెనీలో పెట్టినా సరే చాలా వరకు మనం లాభాలు సాధించవచ్చు. అలాగే ఇక్కడ చూపించే కంపెనీల్లో అయినా సరే మీరు పూర్తిగా వాటి గురించి సమాచారం సేకరించి పెట్టుబడులు పెట్టండి. మీకు అప్పుడప్పుడు వార్తల్లో స్టాక్ మార్కెట్ డౌన్ అయిందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఆ టైంలో మీరు టాప్ కంపెనీల్లో ఏ షేర్ అయితే వాల్యూ తక్కువగా ఉందో ఆ షేర్ వాల్యూని మీరు బై చేయండి. తర్వాత ఆ షేర్ వాల్యూ కంపల్సరీ హైకి వెళ్తుంది. హైకి వెళ్ళిన తర్వాత మనం కొన్న రేటుకి డబల్ వచ్చినా లేకపోతే ఎంతో కొంత లాభం వచ్చినప్పుడు అమ్మేయండి, సరిపోతుంది. ఇంకా డీమేట్ అకౌంటు, ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసే స్టాక్ బ్రోకరేజెస్ యాప్స్ అండి ఇవన్నీ. మీకు ఇష్టమైన దాంట్లో ఛార్జెస్ అన్నీ ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకొని అప్పుడు మీరు యాప్లో డీమేట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. శాంతి లోహిత్ క్రియేషన్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఈ వీడియోలో ఏమైనా చెప్పాలనుకున్న కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్.